ఢిల్లీలో సుప్రీంకోర్టు చెప్పింది 5000 స్ట్రే డాగ్స్ ని తీసుకెళ్లి షెల్టర్స్ లో వేయాలని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డాగ్స్ నిజంగా క్రిమినల్సా? స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఇన్ ఇండియా. ఈ డాగ్స్ యొక్క ఇష్యూ మనకి ఇప్పుడు వచ్చింది కాదు, ముందు నుంచే ఉంది. స్ట్రీట్స్ లో 1 crore కంటే ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. రెగ్యులర్ గా రిపోర్ట్స్, కేసెస్ వింటూనే ఉంటాం. డాగ్స్ కరిచాయని, అక్కడ ఉన్న వాళ్ళు భయపడ్డారని, ర్యాబీస్ కేసెస్ ఇలా వస్తూనే ఉంటాయి. అందుకే డాగ్స్ అన్నిటిని రెలొకేట్ చేయమని ఆర్డర్. కానీ అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? లోకల్ అథారిటీస్ యొక్క ఇన్యాక్షన్, వ్యాక్సినేషన్ ఇవ్వకపోవడం, డాగ్స్ మనుషులతో ఫ్రెండ్లీగా ఉండడానికి, వేస్ట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. అందుకే స్ట్రీట్ డాగ్స్ కి స్ట్రీట్స్ లో ఫుడ్ దొరుకుతుంది, దానివల్ల అక్కడే ఉంటున్నాయి. ఉన్న డాగ్స్ అన్నిటిని షెల్టర్ అనే పేరుతో జైల్లో వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్రాబ్లం అనేది రూట్ నుంచి సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని షెల్టర్ లో వేయడానికి గవర్నమెంట్ కోర్టు బెంచ్ కి ఆర్డర్ ఇచ్చింది షెల్టర్స్ ని రెడీ చేయమని. ఇండియాలో 1 కోటి కంటే ఎక్కువ డాగ్స్ ఉన్నాయి. అందులో 5000 స్ట్రీట్ డాగ్స్ ని షెల్టర్ లో వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? జరగదు. ఎందుకంటే యానిమల్స్ ని చూసుకోవడానికి యానిమల్ వెల్ఫేర్ కి 20 crores గవర్నమెంట్ ఇస్తుంది ఫండ్ గా. అంటే 2022 ఇయర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఆ ఇయర్ లో 20 crore ఇచ్చింది గవర్నమెంట్ ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ కి, లోకల్ అథారిటీస్ కి డాగ్స్ ని టేక్ కేర్ చేయమని. కానీ ఈ అథారిటీస్ వీళ్ళందరూ ఈ మనీని ఏం చేస్తున్నారు? ఒక్క డాగ్ కి 800 అన్నట్టు గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, కానీ అవి డాగ్స్ కి మాత్రం అందడం లేదు. ఆ మనీ ఇచ్చిందే వాళ్ళని టేక్ కేర్ చేయడానికి, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయడానికి, వ్యాక్సినేషన్ ఇవ్వడానికి, రెగ్యులర్ గా ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి. ఇవన్నీ చూసుకోకుండా, వీటిపై ఫోకస్ పెట్టకుండా డాగ్స్ ని తీసుకెళ్లి షెల్టర్ లో వేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. బిగ్గర్ క్వశ్చన్, వై ఓన్లీ డాగ్స్? కోల్కతా రేప్ కేస్ అందరికీ గుర్తుంది. వీని గురించి పట్టించుకుంటున్నారా? ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ పెరిగిపోతూనే ఉన్నాయి. వీటిపై ఫోకస్ పెట్టారా? ఎన్ని వీడియోస్ చూస్తుంటాం మనం సీసీటీవీ ఫుటేజ్ లో, ఉమెన్ ని హరాస్ చేస్తుంటే, కిడ్నాప్ చేస్తుంటే, డిస్టర్బ్ చేస్తుంటే. ఎన్ని డాగ్స్ కాపాడలేవు? చాలా డాగ్స్ ఉమెన్ ని కాపాడుతూనే ఉంటాయి. రోడ్స్ పై ఇష్యూస్ జరిగితే మనకెందుకులే అని వెళ్ళిపోతారు, కానీ డాగ్స్ మాత్రం కాపాడతాయి. నాట్ ఎవ్రీ డాగ్ ఈస్ హార్మ్ఫుల్. చాలా రియల్ స్టోరీస్ ఉన్నాయి. డాగ్స్ ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాయి. వేరే కేసెస్ లో ఒక ఇంట్లో ఫైరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని డాగ్స్ ఓనర్స్ ని, ఫ్యామిలీస్ ని కాపాడలేవు? చాలా కాపాడాయి. ఆ ఫ్యామిలీ పడుకొని ఉంటే వాళ్ళని అరిచి లేపి వాళ్ళని కాపాడాయి. దీనికి సొల్యూషన్ వ్యాక్సిన్ ఇవ్వడం, టేక్ కేర్ చేయడం, షెల్టర్ అనే పేరుతో జైల్లో వేయడం కాదు. సేవ్ డాగ్స్ ఫ్రమ్ జైల్.